all. This video is about the MLC elections in Andhra Pradesh. See, tomorrow 27th February in the districts of East Godavari, West Godavari, Guntur and Krishna, MLC elections is going to happen. See, East Godavari, West Godavari, Guntur and Krishna graduate MLC elections, but in the districts of Uttarandhra, teacher MLC elections. What is the difference between the teacher MLC elections, the graduate MLC elections, the local body MLA elections and the governor nominated MLC elections? What is all this difference between? See, మనము February 3rd 2025లో చూస్తే ఒక టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. February 3rd ఒక టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్, 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆ నోటిఫికేషన్ సంబంధించిన ఎలక్షన్స్ టుమారో ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, గుంటూరు, కృష్ణ అండ్ ఉత్తరాంధ్రలో ఎలక్షన్ జరగబోతున్నాయి. సి 24th February అంటే ఈ మండే 24th February again new notification is released by the Election Commissioner of India. ఆ Election Commissioner of India రిలీజ్ చేసిన న్యూ నోటిఫికేషన్లో 5 MLC ఎలక్షన్స్, ఈ 5 MLC ఎలక్షన్స్ ఈ 5 మందిని ఎవరు ఎన్నుకుంటారంటే కేవలం ఎమ్మెల్యేస్ మాత్రమే ఎన్నుకుంటారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్? అసలు మనం ఒకసారి ఎమ్మెల్యేస్ చూసుకుంటే 2024లో మన ఆంధ్రప్రదేశ్లో 175 ఎమ్మెల్యేలు, ఈ 175 ఎమ్మెల్యేలకు సంబంధించిన ఎలక్షన్ జరిగింది. ఆల్ ద పొలిటికల్ పార్టీస్ వాళ్ళకి కొంతమంది కొన్ని సీట్స్ వచ్చినాయి. బట్ ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి ఒకసారి మనం గమనిస్తే ఈ ఫిబ్రవరి మంత్లోనే 2 times మనకు నోటిఫికేషన్ వచ్చింది. ఒకటి 3 weeks బ్యాక్ February 3rd ఆ February 3rd వచ్చిన నోటిఫికేషన్ ఏంటి? 2 గ్రాడ్యుయేట్స్ అండ్ 1 టీచర్ ఎలక్షన్స్. మనం 24th February 2025 చూసుకుంటే 5 MLC ఎలక్షన్స్. ఈ 5 MLC ఎలక్షన్స్ కూడా ఎవరు ఎన్నుకుంటారు ఈ 5 మందిని అంటే దీస్ 5 పీపుల్ని ఎమ్మెల్యేస్ మాత్రమే, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న 175 ఎమ్మెల్యేస్ మాత్రమే ఈ 5 పీపుల్ని ఎన్నుకుంటారు. అసలు ఎందుకు ఈ విధంగా నోటిఫికేషన్ వస్తుందంటే వీ హ్యావ్ టు గో త్రూ సమ్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. సి ద ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 15th part, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 15th part, ఆ 15th partలో ఆర్టికల్ 324 నుంచి ఆర్టికల్ 325 వరకు ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా గురించి మనకు రాయబడి ఉంది. ఆ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియాలోనే ఆంధ్రప్రదేశ్లో, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కండక్ట్ చేస్తుంది. కానీ మన ఇండియాలో 28 స్టేట్స్ ఉంటే ఆ 28 స్టేట్స్లో కేవలము 6 స్టేట్స్ మాత్రమే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కండక్ట్ చేస్తున్నాయి. అంటే ఏంటంటే 28 స్టేట్స్లో కేవలము ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్ అండ్ కర్ణాటక ఈ 6 స్టేట్స్లో మాత్రమే ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతాయి. రిమైనింగ్ 22 స్టేట్స్ అండ్ 8 యూనియన్ టెరిటరీస్లో ఎమ్మెల్సీ ఎలక్షన్ జరగవు. ఎందుకు జరగవు అంటే ఆ స్టేట్స్ వాళ్ళ రాష్ట్రంలో మాకు ఎమ్మెల్సీ అంటే శాసన మండలి మాకు అవసరం లేదు అని వాళ్ళు చెప్పుకున్నారు. కాబట్టి ఆ స్టేట్స్లో ఎమ్మెల్సీ ఎలక్షన్ జరగవు. కేవలము ఆంధ్ర, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, కర్ణాటక ఈ 6 స్టేట్స్లో మాత్రమే 2 houses ఉంటాయి. ఒకటి అప్పర్ హౌస్లో ఉండేవాళ్ళు ఎమ్మెల్సీస్, లోయర్ హౌస్లో ఉండేవాళ్ళు ఎమ్మెల్యేస్. ఈ 2 houses ఏమంటామంటే ద్విసభా విధానం, బై క్యామరల్ గవర్నమెంట్. ఈ బై క్యామరల్ గవర్నమెంట్ ఇండియాలో 28 స్టేట్స్లో కేవలం 6 స్టేట్స్లో మాత్రమే ఉంది. ఆ 6 స్టేట్స్లో మన ఆంధ్రప్రదేశ్ కూడా ఒక స్టేట్. ఏ విధంగా మనకు ఈ ఎలక్షన్ జరుగుతాయంటే మన ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది ఎమ్మెల్యేస్ ఉన్నారంటే మన ఆంధ్రప్రదేశ్లో 175 people ఎమ్మెల్యేస్ ఉన్నారు. ఆ 175 peopleలో 1/3 కన్నా మించకూడదు ఎమ్మెల్సీస్. మన ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఎమ్మెల్సీస్ సీట్స్ ఉన్నాయంటే 58 ఎమ్మెల్సీ సీట్స్ ఉన్నాయి ఇన్ ఆంధ్రప్రదేశ్. హౌ మెనీ ఎమ్మెల్సీ సీట్స్ మీన్స్ 58 ఎమ్మెల్సీ సీట్స్ ఉన్నాయి. ఈ 58 ఎమ్మెల్సీ సీట్స్ని మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ డివైడెడ్. ఏ విధంగా డివైడ్ చేసిందంటే ఈ 58లో 1/3 ఆఫ్ ద పీపుల్, ఈ 58లో 1/3 ఆఫ్ ద పీపుల్ అంటే 20 మందిని లోకల్ బాడీస్ మాత్రమే ఎన్నుకోవాలి.
ఆ స్టేట్లో ఉన్న లోకల్ బాడీస్, ఫర్ ఎగ్జాంపుల్ జెడ్పీటీసీస్, ఎంపీటీసీస్, వీళ్ళు మాత్రమే ఆ 1/3 58 మందిలో 20 మందికి వీళ్ళు ఎన్నుకోవాలి. తర్వాత 1/3 ఆఫ్ ద పీపుల్, 58లో 1/3 ఆఫ్ ద పీపుల్ 20 పీపుల్, ఈ 20 పీపుల్ని ఎమ్మెల్యేస్ ఎన్నుకోవాలి. ఈ 20 పీపుల్ని ఎమ్మెల్యేస్ అనుకోవాలి. దెన్ 1/12 ఆఫ్ ద పీపుల్, 58లో 1/12 అంటే ఎంతంటే 5 మందిని, ఈ 5 మందిని ఆ దేశంలో ఉన్న ఆ రాష్ట్రంలో ఉన్న గ్రాడ్యుయేట్స్ ఎన్నుకుంటారు. రిమైనింగ్ 1/12 ఆఫ్ ద పీపుల్ని ఆ రాష్ట్రంలో ఉన్న టీచర్స్ ఎన్నుకుంటారు. రిమైనింగ్ 1/6 ఆఫ్ ద పీపుల్ అంటే ఎంతమంది, 58లో 1/6 అంటే 8 మందిని ఆ స్టేట్లో ఉన్న గవర్నర్ నామినేట్ చేస్తారు. ఆ స్టేట్లో ఉన్న గవర్నర్ నామినేట్ చేస్తారు. ఇప్పుడు మనకు అర్థమై ఉంటుంది, మనకు ఎమ్మెల్యేస్ 5 ఇయర్స్కి ఒకసారి ఎలక్షన్స్ పెడతాం. ఆ ఎలక్షన్స్ మనము అయిపోతుంది, 175 పీపుల్ని ఒకసారి మనం ఎన్నుకుంటాం. కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఆ విధంగా కాదు. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మన రాష్ట్రంలో 175 పీపుల్ ఎమ్మెల్యేస్ ఉన్నారు కాబట్టి ఆ ఎమ్మెల్యేస్లో 1/3 ఎంత, 58కి మించకూడదు. ఆ 58లో 20 మందిని లోకల్ బాడీస్ ఎన్నుకుంటారు, 5 మందిని టీచర్స్ ఎన్నుకుంటారు, 5 మందిని గ్రాడ్యుయేట్స్ ఎన్నుకుంటారు, 20 మందిని ఎమ్మెల్యేస్ ఎన్నుకుంటారు, రిమైనింగ్ 8 మందిని ఆ రాష్ట్రంలో ఉన్న గవర్నర్ ఎన్నుకుంటారు. కాబట్టి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అనేది నిర్విరామంగా జరుగుతూనే ఉంటుంది, దానికి బ్రేక్ ఉండదు. ఒకసారి ఒక వ్యక్తి ఎమ్మెల్సీగా అపాయింట్ అయితే ఆ వ్యక్తి 6 ఇయర్స్ పాటు ఎమ్మెల్సీగా ఉంటారు. అసలు మనకు ఒక క్వశ్చన్ ఏంటంటే, ఈ బైకామరల్ గవర్నమెంట్, ఈ దిశభా విధానం అనేది మనం ఎక్కడి నుంచి తీసుకుంటామంటే, మన ఇండియాని బ్రిటిష్ వారు రూల్ చేసేటప్పుడు 1935లో ఒక యాక్ట్ తీసుకొస్తారు. ఆ యాక్ట్ ప్రకారం ఒక పర్టికులర్ స్టేట్లో గవర్నమెంట్ ఉండొచ్చు, బైకామరల్ గవర్నమెంట్ ఉండొచ్చు. సో మన ఆంధ్రప్రదేశ్లో మనం ఎప్పుడు తీసుకున్నామంటే ఈ బైలాటరల్ గవర్నమెంట్ని 1958లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు మా రాష్ట్రంలో బోత్ హౌసెస్ ఉండడానికి మేము అంగీకరిస్తున్నాము అని చెప్పి 1958లో మన ఆంధ్రప్రదేశ్లో బోత్ అప్పర్ హౌస్ అంటే శాసన మండలి, ఈ శాసన మండలిలో ఎమ్మెల్సీస్ ఉంటారు. అండ్ ఆల్సో లోయర్ హౌస్, ఈ లోయర్ హౌస్ అంటే శాసనసభ, ఈ శాసనసభలో ఎమ్మెల్యేస్ ఉంటారు. మన ఆంధ్రప్రదేశ్లో అట్ ప్రెజెంట్ ఎమ్మెల్యేస్ 175, ఎమ్మెల్సీస్ 58. ఈ 58లో ఫిబ్రవరి 3 రిలీజ్ అయిన నోటిఫికేషన్లో ఒక టీచరు 2 గ్రాడ్యుయేట్ నోటిఫికేషన్, 24th ఫిబ్రవరి రిలీజ్ అయిన నోటిఫికేషన్లో 5 ఎమ్మెల్సీస్, ఈ 5 ఎమ్మెల్సీస్ని ఎమ్మెల్యేస్ ఎన్నుకుంటారు. ఈ విధంగా గ్రాడ్యుయేట్స్ అనే వాళ్ళు కొంతమంది ఎన్నుకుంటారు, టీచర్స్ కొంతమంది ఎన్నుకుంటారు, అండ్ ఆల్సో ఆ స్టేట్లో ఉన్న లోకల్ బాడీస్, ఆ స్టేట్ యొక్క గవర్నర్ కొంతమంది ఎన్నుకుంటారు. 1958లో మన ఆంధ్రప్రదేశ్లో మనం ఏం చేశామంటే, మా ఆంధ్రప్రదేశ్లో బోత్ హౌసెస్ ఉండాలి అని చెప్పి మనం అంగీకరించుకొని బోత్ హౌసెస్ మనం పెట్టుకున్నాం. తర్వాత 1985లో when the respectable honorable N.T. Ramarao became the Chief Minister of Andhra Pradesh, he removed the శాసన మండలి, ఎమ్మెల్సీ హౌస్ని అంటే అప్పర్ హౌస్ని అతను రిమూవ్ చేసేసారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి. తర్వాత మళ్ళీ 2004లో when the YSR became the Chief Minister of Andhra Pradesh, YS Rajashekar Reddy became the Chief Minister of Andhra Pradesh by the Congress government. He again come back the MLC upper house in the state of ఆంధ్రప్రదేశ్. అయితే మనకు ఇష్టమైనప్పుడు మనము ఆ పర్టికులర్ స్టేట్లో అప్పర్ హౌస్ని తీసేయచ్చు, పెట్టుకోవచ్చు. మన కాన్స్టిట్యూషన్ అక్కడ ఉన్న కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ నెంబర్ 165 క్లాజ్ ఏ ఏం డిస్కస్ చేస్తుందంటే, 169 క్లాజ్ ఏ ఏం డిస్కస్ చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మనకు అప్పర్ హౌస్ వద్దు అంటే, శాసన మండలి వద్దు అంటే, ఎమ్మెల్సీ అనేవాళ్ళు మనకు వద్దు అంటే, మనము ఎమ్మెల్యేస్ ఎక్కడుంటారు, శాసనసభలో లెజిస్లేటివ్ అసెంబ్లీ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక బిల్ పాస్ చేస్తారు. ఆ బిల్లు పాస్ ఎక్కడికి చేస్తారు అంటే, ఆ బిల్లు పార్లమెంట్కి పాస్ చేస్తారు. పార్లమెంట్లో లోక్సభ, రాజ్యసభ ప్రెసిడెంట్ ఆమోదిస్తే ఆ పర్టికులర్ స్టేట్లో మనము ఆ అప్పర్ హౌస్ని పెట్టుకోవచ్చు, లేదా మన అప్పర్ హౌస్ని తీసేయచ్చు. 1958లో మన ఆంధ్రప్రదేశ్లో అప్పర్ హౌస్ని మనం తీసుకున్నాం. 1985లో ద ఎన్టీఆర్ గవర్నమెంట్లో మన అప్పర్ హౌస్ని మనం తీసేసినాం. అగైన్ 2004లో ద కాంగ్రెస్ గవర్నమెంట్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మనం అగైన్ ఎమ్మెల్సీ అంటే అప్పర్ హౌస్ని మనం తీసుకున్నాం. ఈ విధంగా మనకు ఎమ్మెల్యే ఎలక్షన్ అనేది 5 ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది. కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఆ విధంగా ఉండదు. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ నోటిఫికేషన్ ఏ సమయంలోనే రిలీజ్
మిస్ కావచ్చు. టుమారో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మనం ఓట్ వేయబోతున్నాం. టుమారో మనము అంటే మనం కాదు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, గుంటూరు, కృష్ణా అండ్ ఉత్తరాంధ్రలో ఉన్న గ్రాడ్యుయేట్స్ అండ్ టీచర్స్ మాత్రమే ఆ ఎలక్షన్లో పార్టిసిపేషన్ చేయబోతున్నారు. ఎమ్మెల్యేస్ అనే వాళ్ళు టుమారో జరిగే ఎలక్షన్స్లో పార్టిసిపేషన్ చేయడం లేదు. అండ్ ఇప్పుడు 24న మనకు ఒక ఎలక్షన్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆ ఎలక్షన్ నోటిఫికేషన్ ఏంటి అంటే 5 మంది ఎమ్మెల్సీస్ని ఎన్నుకోవాలి. ఈ 5 మందిని ఎమ్మెల్సీస్ని ఎవరు ఎన్నుకోవాలంటే 175 పీపుల్ ఎమ్మెల్యేస్ హ్యాస్ టు ఎలెక్ట్ దీస్ 5 ఎమ్మెల్సీస్. ఇందులో నెక్స్ట్ మంత్ మార్చ్ 3న ఒక నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. అది 5 ఎమ్మెల్సీస్ కోసం. ఆ నోటిఫికేషన్లో ఎలాంటి గ్రాడ్యుయేట్స్ టీచర్స్ ఎవరు పార్టిసిపేషన్ చేయరు. కేవలం ఎమ్మెల్యేస్ మాత్రమే ఆ జరగబోయేటువంటి ఎలక్షన్లో పార్టిసిపేషన్ చేయబోతున్నారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే నెక్స్ట్ మంత్ జరగబోయేటువంటి ఆంధ్రప్రదేశ్లో 5 ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కూటమి ప్రభుత్వమే. ఎందుకంటే ఆ అపోజిషన్ మన ఆంధ్రప్రదేశ్లో లేదు కాబట్టి కేవలము కూటమి ప్రభుత్వం మాత్రమే 5 ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గాను వాళ్ళే గెలవబోతున్నారు. వాళ్ళకి ఎలాంటి ఓటింగ్ లేకపోయినా కూటమి అభ్యర్థులే 5 మంది గెలవబోతున్నారు. కానీ రేపు అలాంటి జరగదు. రేపు గ్రాడ్యుయేట్స్ ఓటు వేయాలి, రేపు టీచర్స్ ఓటు వేయాలి. కాబట్టి ఎవరు గెలుస్తారో మనం చెప్పలేము టుమారో. కానీ నెక్స్ట్ మంత్ ఉండేటువంటి 5 ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మనం ఇప్పుడు ప్రిడిక్ట్ చేయగలం. ఎందుకంటే కూటమికి 164 ఉన్నారు, 164 అవుట్ ఆఫ్ 175 164 ఉన్నారు కాబట్టి 5 ఎమ్మెల్సీ స్థానాలు గాను 5 మంది గెలుపవుతున్నారు. థ్యాంక్ యూ.